హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డివైన్ ఇన్సైట్స్. ఈ వీడియోలో మనం శ్రీకృష్ణు యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. ఆవిర్భావం అంటే జననం అని అర్థం. ఓకే, వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీరు అలా చేయడం వల్ల నాకు ఇంకా ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలనిపిస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనందరికీ తెలుసు శ్రీకృష్ణు యొక్క జననం ఏ విధంగా జరిగింది అని. ఆయన చెరసాల్లో పుట్టాడని మాత్రమే తెలుసు. కానీ దానికి ముందు ఏ విధంగా జన్మించారు, దానికి ముందు ఏం జరిగింది అనేది మనకి తెలియదు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మధుర నగరాన్ని సోరసేన మహారాజు పాలిస్తుండేవాడు. ఆయన యాదవ్ వంశానికి చెందినవాడు. ఆయనకు వసుదేవుడు అనే కుమారుడు ఉండేవాడు. వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకినిచ్చి వివాహం చేస్తారు. చెల్లెలంటే ఎంతో ప్రేమగల కంసుడు ఆమెను అత్తవారింటికి రథం మీద సాగనంపుతుంటే ఆ శరీరవాణి దేవికి గర్భంలో పుట్టిన 8వ కుమారుడు కంసుడిని సంహరిస్తాడని అతనికి చెబుతుంది. అది విన్న వెంటనే కంసుడు కుపితుడై దేవికి జుట్టు ముడిపట్టుకుని తన కరవాలం తీసుకుని సంహరించబోతాడు. అప్పుడు వసుదేవుడు అడ్డుపడి, కంసా, నీకు ఇష్టమైన సోదరిని చంపుతావా అని అడుగుతాడు. ఆమె గర్భం నుంచి జన్మించిన శిశువు కదా నిన్ను సంహరించేది. మరి దేవికి గర్భంలో ఉన్న ప్రతి సంతానాన్ని తీసుకుని నీకు ఇస్తాను. నువ్వు ఇప్పుడు దేవకిని వదిలిపెట్టే అని కంసుడితో అంటాడు. దానికి కంసుడు ఒప్పుకుంటాడు. ఆమెను వసుదేవుని ఇంటికి పంపుతాడు. దేవకి గర్భం దాలుస్తుంది. మొదటి సంతానం కుమారుడు అప్పుడు వసుదేవుడు ఆ సంతానాన్ని కంసుడికి అప్పగిస్తాడు. వసుదేవుని సత్యనిష్టకు మెచ్చి కంసుడు, వసుదేవా, నీ 8వ సంతానం కదా నన్ను చంపేది. ఇప్పుడు ఈ సంతానం తీసుకుని ఆనందించు. 8వ సంతానాన్ని తీసుకుని నాకు సమర్పించు అని కంసుడు వసుదేవుడికి చెప్తాడు. వసుదేవుడు ఆనందంతో తన సంతానాన్ని తీసుకుని మధురా నగరం వెళ్తాడు. ఇది ఇలా ఉండగా ఒక రోజు నారదుడు కంసుని వద్దకు వెళ్లి కంసుడి యొక్క జన్మ రహస్యం చెప్తాడు. కంస, నువ్వు క్రితం జన్మలో ఒక రాక్షసుడు. ఈ యాదవులందరూ దేవతలు. దేవకి గర్భంలో పుట్టే సంతానం వల్ల నువ్వు మరణిస్తావని నారదుడు చెప్తాడు. కంసుడు వెంటనే కోపం చెంది మధురా నగరానికి వెళ్లి దేవికి సంతానాన్ని అంతటినీ చంపుతాడు. ఆ తరువాత దేవకిని వసుదేవుడిని అడ్డు వచ్చిన తన తండ్రి ఉగ్రసేన మహారాజును కూడా చెరసాలలో పెడతాడు. ఆ తరువాత దేవకిదేవి 7వసారి గర్భం ధరించినప్పుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుడి భార్య రోహిణి గర్భంలో ప్రవేశపెడతాడు. ఈ గర్భం వల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు. చెరసాలలో దేవకికి గర్భస్రావం అయిందని అనుకుంటారు. కొన్ని రోజులకు దేవకీదేవి 8వ మారు గర్భం ధరిస్తుంది. దేవకీదేవి 8వ మారు గర్భం ధరించినప్పుడు కంసుడికి చెడు శకునాలు, మృత్యుభీతి కలుగుతుంది. లక్ష్మీనాథుడు దేవికి గర్భంలో ఉండడం చూసి దేవతలు, యక్ష, కిన్నెర, కింపురుషులు దేవికీదేవి ఉన్న చెరసాలకు వచ్చి స్తుతిస్తారు. దేవకి గర్భం నుండి శ్రావణ శుద్ధ అష్టమి తిథి నాడు విష్ణువు శ్రీకృష్ణుడై రోహిణి నక్షత్రంను జన్మిస్తాడు. కృష్ణుడు జన్మించాక వసుదేవుడు ఏదో దైవంతో కృష్ణుణ్ణి పొత్తిళ్లలో పెట్టుకుని చెరసాల బయట నిద్రపోతూ ఉన్న వాళ్ళని తప్పించుకుని యమునా నది వైపు బయలుదేరతాడు. యమునా నది వసుదేవుడు రావడం చూసి 2గా చీలిపోతుంది. యమునా నది నుండి బయలుదేరి నందనవనంలో తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళ్లి యశోద ప్రక్కన ఉన్న శిశువు ప్రదేశంలో శ్రీకృష్ణుని విడిచి ఆ శిశువుని తీసుకుని తిరిగి చెరసాలకు వస్తాడు. చెరసాలకు చేరిన వెంటనే ఆ శిశువు ఏడుస్తుంది. ఆ ఏడుపు విన్న కావలివారు నిద్ర లేచి దేవకీదేవి 8వ మారు ప్రసవించింది అని కంసుడికి చెబుతారు. ఆ మాట విన్న కంసుడు చెరసాలకు వస్తాడు. ఆ శిశువుని తీసుకుని చంపడానికి పైకి విసరబోతుంటే దేవికీదేవి, నీకు పుట్టింది మేనకోడలు, చంపవద్దు అని వేడుకుంటుంది. కంసుడు ఆ మాట వినక శిశువుని సంహరించడానికే పైకి విసురుతాడు. అలా పైకి విసరబడిన శిశువు 8 చేతులతో శంఖ, చక్ర, గదా, శారంగాలతో ఆకాశంలోకి లేచి పోయి తాను యోగమాయనని కంసుడిని చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయమవుతుంది. దేవికి వసుదేవులకు అష్టమ సంతానంగా కంసుని చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు రేపల్లెలో యశోదాదేవి ఒడిని చేరి అక్కడే పెరిగాడు. ఈ విధంగా శ్రీకృష్ణు యొక్క ఆవిర్భావం జరిగింది. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను శ్రీకృష్ణు యొక్క జననం గురించి. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.